మిల్లెట్ రైస్ అండి. ఇవి నైట్ నానబెట్టాను. ఒకసారి శుభ్రం కడిగి నీళ్ళు వంపేయాలి. ఒకసారి కడిగితే సరిపోతుందండి, ఎక్కువసార్లు కడిగే అవసరం లేదు. వాటర్ మొత్తం వంపేయాలి. ఒక గ్లాసు మిల్లెట్స్ ఎక్కువ వేసానండి. దీంతో 2 గ్లాసులు వేయాలి వాటర్. ఒక 2 గ్లాసులు. స్టవ్ వెలిగించానండి, మిల్లెట్స్ పెట్టాను. మొత్తం బాగా కలవాలి. మూత పెట్టొద్దండి, ఐలోనే ఉడకాలి. ఉడుకుతుందండి మిల్లెట్స్, ఇంకా కొంచెం దగ్గరికి రావాలి, ఇంకా ఉడకలేదు. ఇలా ఐలోనే ఉడకాలండి. ఐలో ఉడికితే తొందరగా ఉడుకుతుంది, అన్నీ సమానంగా ఉడుకుతుంది. ఇవి ఖచ్చితంగా నైటే నానబెట్టాలండి. సాయంత్రం వండాలంటే పొద్దున్న నానబెడితే సరిపోద్ది. మిల్లెట్ రైస్ ఉడికిపోయిందండి. కొద్దిగా వాటర్ ఉండగానే ఆపేయాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. చూడండి, వాటరు మొత్తం ఎగిరిపోయింది. స్టవ్ ఆపేయాలి. బాగా ఉడికింది చూడండి. ఇది మనం దీన్ని లెమన్ రైస్లా చేయొచ్చు, వెజిటేబుల్ రైస్లా చేయొచ్చు, ఉప్మాలా చేయొచ్చు అండి. వండేసిన దాన్ని చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. బాగా ఉడికిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో గంజి వంపకండి. కరెక్ట్గా రైస్ ఎంత వేసామో అలాగే 2 గ్లాసుల నీళ్ళు కానీ మనం బియ్యాన్ని బట్టి మిల్లెట్స్ మనం ఎంత వేసామో దాన్ని బట్టి వేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా ఉడుకుతుంది. మిల్లెట్లో నీళ్ళు వంపేస్తే చప్పగా ఉంటుంది. మిల్లెట్లో నీళ్ళు వంపేస్తే చప్పగా ఉంటుందండి, బాగోదు, తినలేము. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. చిన్నపిల్లలకి చిన్న వయసు నుంచి అలవాటు చేయండి మిల్లెట్లు తినడం. అలా అలవాటు చేస్తే వాళ్ళు కొంచెం ఇష్టపడతారు. ఎందుకంటే ఒకేసారి రైస్ తిని మిల్లెట్ తినాలంటే తినబుద్ధి కాదు, పెద్దవాళ్ళకి కూడా తినబుద్ధి కాదు. అందుకని చిన్నపిల్లలకి ఒక బాక్స్లో కూడా మిల్లెట్స్ వండి పెట్టి అలవాటు చేయండి. అప్పుడు వాళ్ళకి రైస్తో పాటు ఇది కూడా తింటారు. ఇది చాలా టేస్టీ ఫుడ్ అండి, టేస్టీగానే ఉంటుంది. ఈ మిల్లెట్స్ తొందరగా పాడు కాదండి.